అకాల వర్షాలు హైదరాబాద్ను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. హైదరాబాద్లో చాలా చోట్ల భయంకరమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కాప్రా, పటాన్చెరు, ఇస్నాపూర్, రామచంద్రపురం, అశోక్ నగర్, లింగంపల్లి, బిహెచ్ఎల్, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్టీకపూల్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు విరిగిపట్టడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అకాల వర్షాలు హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్లో చాలా చోట్ల భయంకరమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కాప్రా, పటాన్చెరు, ఇస్నాపూర్, రామచంద్రపురం, అశోక్ నగర్, లింగంపల్లి, బిహెచ్ఎల్, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్టీకపూల్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగ్లు విరిగిపట్టడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్లయ్యాయి. హైదరాబాద్లో వాన బీభత్సానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శంకర్ అడుగుదాం. శంకర్, హైదరాబాద్లో వర్ష బీభత్సం ఎలా ఉంది? ఏ ఏరియాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్లు, అలాగే వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో నాలాల పరిస్థితి ఏంటి? రోజా, నగరంలో ఈ సాయంత్రం నుండి కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఉప్పల్, బోడుప్పల్, తార్నాక ఇట్లాంటి కీలకమైన ప్రాంతాల్లో భారీ ఈదురుగాలతో మొత్తం హోర్డింగ్స్ అన్ని కూడా కూలిపోవడం జరిగింది. మొత్తం కూడా విద్యుత్ కూడా ఆగిపోవడంతో ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా జలమయం అవ్వడంతో పాటుగా ట్రాఫిక్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులంతా కూడా ఇప్పుడే ప్రైవేట్ కార్యాలయాల నుంచి కూడా వచ్చిన వాహనదారులంతా కూడా ఒక్కొక్కరుగా ఇంటికి బయలుదేరుతున్న సమయంలో వెహికల్స్ అన్ని కూడా జామ్ అవ్వడంతో చాలా
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ తో పాటుగా ఇటు డిఆర్ఎస్ బృందాలని జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే ఇబ్బందులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలన్నింటిలో కూడా అధికారులు సమన్వయంతో అందరికీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఆటంకులు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి రోజా. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? చిన్న వర్షానికే హైదరాబాద్ అంతా అస్తవ్యస్తంగా తయారవుతున్న పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండుండొచ్చు ఆబ్వియస్గా. సో వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు? ఇక తార్నాక ఇటు అంబర్పేట్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొన్ని డ్రైనేజీలు పొంగి పొరులతో పాటుగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షానికి అన్ని కూడా నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి. ఇక ఈదురుగాలులతో కరెంటు స్తంభాలన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్డున పడిపోయిన పరిస్థితి. ఇక ఇద్దరు ముగ్గురికి ఇల్లు ఏదైతే పూరి గుట్టల్లో ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే మాస్ ఏరియాగా ఉన్న అంబర్పేటలో నాగమయ్య కుంట కాబట్టి ప్రాంతాల్లో గుడిసెలన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. ఇక ఇద్దరు ముగ్గురికి సీరియస్ గా ఉందని చెప్తున్నారు. వారందరినీ కూడా ఇప్పుడే ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి. మొత్తానికి ఇటు ఏదైతే అధికారులు ఇప్పటికే ఎంత హై అలర్ట్ గా ప్రకటించి ఇమ్మీడియట్ గా ఇటు ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇప్పటికే నగరంలో ఎక్కడెక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే చూస్తున్న పరిస్థితి. ఇక ఓల్డ్ అల్వాన్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో మాత్రం మిలిటరీ ఆసుపత్రుల్లో పెద్ద వృక్షాలన్నీ కూడా కూలిపోవడం జరిగింది. ఇక కూలిపోయిన చెట్లన్నిటి కూడా రోడ్లపై కూడా అడ్డం పడడంతో వారన్నిటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే తొలగిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఎలాంటి వాహనదారులు కావచ్చు ఇటు ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అప్రమత్తమైనప్పటికీ కూడా కొంత ఈ ఈదురుగాలులు 3 గంటలుగా ఒక్కసారిగా ఆగిన పరిస్థితితో నగరం అంతా కూడా అతలాకుతమైన పరిస్థితి. అయితే చాలా చోట్ల వీధి దీపాలు అలాగే హోర్డింగ్లు ఇవి కూడా గాలివానకు కింద పడినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో ఎవరికైనా గాయాలైనట్టుగా ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికైతే మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం సికింద్రాబాద్ ఇటు తార్నాక లైన్ లోని ఈ పలు ప్రాంతాల్లో కొంత కరెంటు స్తంభాలు కూరడంతో ఆ విద్యుత్ తీగలు కూడా జారిపోయడంతో కొంత ఏదైతే కాలనీ వాసులకు ఒక ఇద్దరు ముగ్గురికి తీవ్రంగా దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా గాంధీ హాస్పిటల్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరికైతే ఇప్పుడు వాహనదారులు ముఖ్యంగా మనం ఈ ఉదయం ప్రైవేటు ఉద్యోగులంతా కూడా ఆఫీసులకు వెళ్ళి రిటర్న్ ఇంటికి చేరుకునే సమయంలో మొత్తం రోడ్లన్నీ కూడా జామ్ కావడం జరిగింది. అంత వర్షాలకి ఇటు అదేవిధంగా ఈదురుగాలులతో వాహనాలను కూడా 2 వీలర్స్ అన్ని కూడా గాలికి ఎగిరిపోయే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి. ఇక ఒక్కసారిగా అధికారులంతా కూడా అప్రమత్తమైనప్పటికీ కూడా కొంత ఇంకా హైదరాబాద్ నగరం అంతా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారందరినీ కూడా ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ పోలీసులు లైన్ క్లియర్ చేస్తూ వారందరినీ కూడా గమ్యానికి చేరవేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి రోజు. రైట్ శంకర్. అకాల వర్షాలు హైదరాబాద్లో బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులతో ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 4 కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతో ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డిని అడుగుతాం. ఇన్నారెడ్డి, రోజా, ఏమైతే ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులు తర్వాత వర్షానికి ఎల్బీ నగర్ స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కూలి
దాదాపు 4 కార్లు ధ్వంసమై దీంట్లో పరువులకి తీవ్ర గాయాలైన మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియం ఘటనలో ఆయకార్ భవన్ లో పనిచేసే సుబ్రహ్మణ్య అనే వ్యక్తి మృతి చెందాడు. పలువురికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో వాళ్ళు ఇమ్మీడియట్ గా వెంటనే నాంపల్లి కేర్ హాస్పిటల్ తరలించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకుని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అలాగనే స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగనే జిహెచ్ఎంసీ కమిషనర్ దానా కిషోర్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ముందస్తుగా ఈ టవర్ కూలిపోవడాన్ని ఎందుకు గుర్తించలేకపోయాం దాని మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ కనుక నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులను గమనించవచ్చు. మొత్తం మీద ఇక్కడ గత కొద్దిసేపటి క్రితం ఏమైతే హైదరాబాద్ లో వచ్చిన ఈదురు గాలులకు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఒక లైట్ టవర్ ఒకటి కూడటం, అలాగనే మరోవైపున చాదరగట్టు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా భారీ వర్ష కారణంగా ఒక షెడ్ పడి బాలుడు కూడా చనిపోవడం జరుగుతా ఉంది. అలాగే మరోవైపున బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో గాలివాన బీభత్సానికి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూలిపోయి అక్కడ తీవ్ర విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. మొత్తం మీద ఇక్కడ చాదరగట్లో ఒక బాలుడు చనిపోవటం, అలాగనే మరోవైపున ఇక్కడ ఏమైతే ఎల్బీ స్టేడియం ఘటనకు సంబంధించి ఆయకార్ భవన్ లో పనిచేసే సుబ్రహ్మణ్య అనే వ్యక్తి కూడా చనిపోవడం పట్ల దీని ప్రభుత్వం స్పందించింది. వెంటనే వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందిస్తాం, కుటుంబంకి సపోర్ట్ నిలబడతామని చెప్పి చెప్పడమే కాకుండా ఈ ఘటనల పట్ల అంటే ఎల్బీ స్టేడియం లో జరిగిన ఘటన పట్ల నిర్లక్ష్యం కనుక ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికీ ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ విషయం తీసుకున్న వెంటనే ఘటనా స్థలానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్కౌట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అలాగనే జిహెచ్ఎంసీ కమిషనర్ దానా కిషోర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించడం జరుగుతా ఉంది. రోజా రైట్ రెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.